మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం 19వ వచనం ఒకసారి మళ్ళీ చదవండి. కాబట్టి మీరు వెళ్ళి ప్రజలందరినీ శిష్యులుగా చేయండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో వారికి బాప్తిస్మిస్తూ. ఓకే, ఇది ఒకసారి మనం చూద్దాం. ఇంకా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనికి వారికి బాప్తిస్మిస్తూ పంతొమ్మిదవ వచనం మళ్ళీ. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు అని యేసు ప్రభు చెప్పాడు. అంటే ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకుంటేనే పరలోకం వెళ్తామా, బాప్తిసం తీసుకోకపోతే పరలోకం వెళ్దామా అని చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. బాప్తిసం తీసుకునేది ఎందుకు? పరలోకం వెళ్ళడానిక? పాపాలు పోగొట్టుకోవడానిక? దేనికి బాప్తిసం తీసుకోవడానికి? రీజన్ ఏంటి? బాప్తిసం ఎందుకు తీసుకోవాలి? ఇక్కడ ఆర్డర్ చూడండి. మొట్టమొదటి యేసు ప్రభు శిలువ రక్తము, శిలువ యాగము, తర్వాత ఆయన పునరుత్థానము, తర్వాత బాప్తిసము. ఈ మూడు ప్రతి క్రైస్తవుడిలో ఈ మూడు ఖచ్చితంగా ఉండాలి. యేసు ప్రభు శిలువ రక్తము ద్వారా మనకి పాపము నుంచి విడుదల కలిగింది. పునరుద్ధాన శక్తి ద్వారా మనకి అన్ని విషయాల్లో జీవం కలిగింది. బాప్తిస్వము ద్వారా భూమి పైన, ఆకాశం పైన, సమస్తం పైన సర్వాధికారము మనకి ఇవ్వబడింది. అంతేగాని బాప్తిస్వము మన పాపాలు పోగొట్టుకోవడానికి కాదు. పాపాలు పోగొట్టుకున్న తర్వాత, పాపాలు ఎలా పోగొట్టుకున్నాం మనం? శిలువ రక్తం ద్వారా ప్రతి ఒక్కరి పాపాలు క్షమించబడ్డాయి. హృదయంలో ఎప్పుడైతే మనము యేసు ప్రభువుని అంగీకరిస్తామో, ఆ అంగీకరించిన రోజునే, యేసు ప్రభు శిలువ రక్తాన్ని అంగీకరించిన రోజునే మనము రక్షించబడ్డాం. పునరుద్ధాన శక్తిని తెలుసుకున్న రోజునే మన శరీరంలో ప్రతి భాగం కూడా జీవంతో నింపబడ్డది. ఆ తర్వాత ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటామో, బాప్తిసం తీసుకున్నప్పుడు మనము పూర్తి అధికారంతో దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా మనం మన లైఫ్ అనేది స్టార్ట్ చేస్తాం. ఇది సీక్వెన్స్. రివర్స్ సీక్వెన్స్ తీసుకుంటే, ఒరిజినల్ దీన్ని రివర్స్ చూస్తే ఆది కాండం మనకు అర్థమవుతుంది. లాస్ట్ కి యేసు ప్రభు ఏం చెప్పాడంటే, మీరు వెళ్ళి సమస్త జనులని అక్కడ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి, అంటే వారి లోపలికి వారిని బాప్తిస్మము అంటే సబ్మెర్జ్ అంటాము. అంటే తండ్రిలాగా, కుమారులాగా, పరిశుద్ధాత్మలాగా వాళ్ళని అంటే వాళ్ళని ఆ విధంగా ఉన్నారని వాళ్ళకి తెలియచెప్పడానికి బాప్తిస్మం. మీరు అవ్వ ఆదాము పండు తిన్న తర్వాత పాపులుగా చేయబడ్డారు కదండి. ఓకే, రివర్స్ చూద్దాం. ఇప్పుడు అవ్వ ఆదాము పండు తిన్న తర్వాత అనేది పాపులుగా చేయబడ్డారు. యేసు ప్రభు శిలువ రక్తము ద్వారా ఈ పాపం నుంచి విడుదల కలిగింది. ఎక్కడ? ఆది కాండము 3వ అధ్యాయంలో జరిగిన సంఘటనలకి యేసు ప్రభు శిలువ రక్తము సమాధానం చెప్పింది. తర్వాత 2వ అధ్యాయంకి, 2వ అధ్యాయంలో, ఆది కాండం 2వ అధ్యాయం, రివర్స్ లో వస్తున్నాం. ఆది కాండం 2వ అధ్యాయంలో వాళ్ళు చాలా పరిశుద్ధాత్మ శక్తితో జీవిస్తూ ఉన్నారు.
అవ్వ, ఆదాము. పునరుద్ధాన శక్తితో దేవుడు నీకు ఆ యొక్క జీవాన్ని ఇచ్చాడు. మరణం పైన విజయం ఇచ్చి, మరణం అనేది లేకుండా 2వ అధ్యాయం అంటే 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం కంటే ముందు 1వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం వరకు కూడా వాళ్ళ పైన మరణం అనేది లేదు. దేవుడు దాన్ని పునరుద్ధాన శక్తి ద్వారా మరణాన్ని గెలిచి మరణం అనేది ఏది లేకుండా నీకు చేశాడు. తర్వాత మరలా 1వ అధ్యాయం, 3వ అధ్యాయము, 2వ అధ్యాయం, 1వ అధ్యాయం. ఆదికాండం 1వ అధ్యాయంకి వస్తున్నాం. 1వ అధ్యాయం 1:26. ఇప్పుడు చదవండి. ఆదికాండం 1:26, మత్తయి 28:19. రెండు చదవండి ఒకసారి, మీకే అర్థమవుతుంది అక్కడ. ఆదికాండం 1:26. ఆదికాండము 1:26 చదవండి. ఇది అందరికీ తెలిసింది. అప్పుడు ఇప్పుడు మనం మనిషిని చేద్దాం, మనం మన పోలికతో మనుషుల్ని చేద్దాం. మనుషులు మనలా ఉంటారు. సముద్రంలోని చేపలన్నిటి మీద, గాలిలోని పక్షులన్నిటి మీద వారు నిలబడి చేస్తారు. భూమి మీద పెద్ద జంతువులన్నిటి మీదను, ప్రాకు చిన్న వాటన్నిటి మీదను వారు ఏలుబడి చేస్తారు అని చెప్పాడు. అక్కడ ఇంకేమంటుందంటే 2 విషయాలు అక్కడ. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క స్వరూపంలో మనిషి చేయబడ్డాడు. అది కన్నా 1:26. ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో, ఆయన క్వాలిటీస్ తో తండ్రి కుమార పరిశుద్ధాత్మల్లో మనం చేయబడ్డాం. అదే మీరు చూడండి 28వ అధ్యాయం 19వ వచనం, మత్తయి రాసిన సువార్త 28:19. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి వారిని బాప్తిస్మం ఇవ్వండి. అంటే మనము పండు తిన్న తర్వాత పాపము నుంచి సిలువ రక్తము మనకు విడుదల కలిగి చేస్తే, పునరుద్ధాన శక్తి మనల్ని జీవము కలిగిన వారిలా చేస్తే, ఈ బాప్తిస్మము తండ్రి కుమార పరిశుద్ధాత్మ పోలికలో స్వతంత్రులుగా చేసింది. అలాగే అక్కడ 27వ వచనంలో భూమిపైన, ఆకాశం పైన, సముద్రం పైన సర్వాధికారము కలిగిన దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా మనం ఉన్నాము. అదే ఇక్కడ కూడా యేసు ప్రభు బాప్తిసం తీసుకున్న తర్వాత మనల్ని బాప్తిసం ఇప్పుడు తీసుకోమంటున్నాడు. ఆయన తీసుకున్న బాప్తిసం మనల్ని తీసుకోమంటున్నాడు. ఆయన తీసుకున్న బాప్తిసం మనకి ఇమ్మని యేసు ప్రభు చెప్పాడు. దేంట్లోకి బాప్తిసము? తండ్రిలోకి, కుమారులోకి, పరిశుద్ధాత్మలోకి సబ్మెర్జ్, పూర్తిగా ఆయనలో మనం కలిసిపోవాలి. సో ఇక్కడ ఏం జరిగిందంటే, భూమి పైన, ఆకాశం పైన, సముద్రం పైన సర్వాధికారముగా నువ్వు దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా సర్వాధికారంతో ఈ భూమి మీద ప్రభుత్వం చేయాలి అంటే ఖచ్చితంగా నువ్వు బాప్తిసం తీసుకోవాలి. యేసు ప్రభు బాప్తిసం తీసుకున్నాడు. ఆయన తీసుకున్న బాప్తిసమే మనల్ని తీసుకోమని చెప్పాడు. ఆయన తీసుకున్న బాప్తిసం మనల్ని తీసుకోమని చెప్పాడు. కానీ ఇప్పటి వరకు చాలా మంది తీసుకున్న బాప్తిసం ఏంటంటే, పాపానికి విడుదల కోసం బాప్తిసం తీసుకున్నారు, లేకపోతే వేరే వేరే దానికి విడుదల కోసం బాప్తిసం తీసుకున్నారు. మీరు ఇప్పుడు మరలా రెండోసారి బాప్తిసం తీసుకోమని చెప్పట్లేదు, కానీ ఇక్కడి నుంచి అన్న బాప్తిసం తీసుకునేటప్పుడు, బాప్తిసం ఇచ్చేటప్పుడు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. యేసు ప్రభు పాపాల విడుదల కోసం బాప్తిసం తీసుకోలేదు. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం ఆఖరి 13వ వచనం అనుకుంటే ఒకసారి చూద్దాం. గలిలయ నుండి 3:13 గలిలయ నుండి యేసు యోహాను ద్వారా బాప్తిసం పొందటానికి యోర్దాను నదీ ప్రాంతానికి వచ్చాడు. కానీ యోహాను ఆయనతో, నీ ద్వారా నేను బాప్తిసం పొందాలి, కానీ నీవు నా ద్వారా బాప్తిసం పొందటానికి రావటమా అని అంటూ యోహాను అక్కడ సాకుతున్నాడు. ఎందుకంటే సర్వలోక పాపములని తీసేయడానికి వచ్చింది యేసు ప్రభు. యేసు ప్రభు ఏ పాపం చేశాడని బాప్తిసం తీసుకోవడానికి వెళ్ళాడు? ఎందుకోసం బాప్తిసం తీసుకుని వెళ్ళాడు? ఎందుకోసం యేసయ్య బాప్తిసం తీసుకోవడానికి వెళ్ళాడు? అక్కడ
యోహాను ఎందుకోసం బాప్తీసం ఇస్తున్నాడు అంటే, మీరు 3వ అధ్యాయం 1, 2, 3, 4లో చూస్తే పాపాలు పోవడానికి బాప్తీసం ఇస్తున్నాడు యోహాను. కానీ యేసు ప్రభు వెళ్ళి తీసుకుంది పాపాలు పోవడానికి కోసం కాదు. యోహానుకి అర్థం కాలేదు. అందుకే యోహాను అడిగాడు, ప్రభువా నువ్వెందుకు బాప్తీసం తీసుకుంటున్నావు? నువ్వెందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది? పాపాలు పోవడానికి కదా నేను ఇచ్చేది బాప్తీసము. నువ్వే పాపం చేయలేదు కదా అని చెప్పేసి యేసు ప్రభుని అడిగాడు. చాలా మంది యేసు ప్రభుని మాదిరిగా తీసుకోవాలి. యేసు ప్రభు బాప్తీసం తీసుకున్నాడు కాబట్టి మనం బాప్తీసం తీసుకున్నాం అని చెప్తున్నారు. కానీ అసలు ఎందుకు యేసు ప్రభు బాప్తీసం తీసుకున్నాడు? నిన్నెందుకు యేసు ప్రభు బాప్తీసం తీసుకోమన్నాడో అర్థం కాక పాపాలు పోవడానికి కోసమని అందరూ బాప్తీసం తీసుకుంటున్నారు. నువ్వు నీటిలో మునిగి తేలినంత మాత్రాన పాపాలు పోతాయి. యేసు ప్రభు శిలువలో చనిపోవాల్సిన అవసరం లేదు. నీటిలో మునిగి పైకి తేలితే నీ పాపాలన్నీ పోతే యేసు ప్రభు భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు. నువ్వు బాప్తీసం తీసుకున్న తర్వాత నువ్వు బాప్తీసం తీసుకునే విధానము నీకు పూర్తిగా తెలియకపోతే నువ్వు తీసుకున్న బాప్తీసానికి కూడా విలువ ఉండదు. చాలా మంది ఇప్పటికీ కూడా అదే బాప్తీసంలో వాళ్ళ భాగస్థులు అవుతున్నారు. యేసు ప్రభు చెప్పింది, పరలోకం వెళ్తే చెప్పింది, తండ్రి కుమార పరిశుద్ధాత్మలోనికి బాప్తీసం తీసుకోమన్నాడు. సబ్మెర్జ్. యేసు ప్రభు ఎందుకు బాప్తీసం తీసుకున్నాడు? అలాగే మనం ఎందుకు తీసుకోవాలి? ఇప్పుడు తీసుకుంటున్న బాప్తీసాలకి ఏమని చెప్తున్నారు? బాప్తీసం తీసుకునేటప్పుడు అందరూ చెప్తారు, ఏమని చెప్తారు తెలుసా? అమ్మా, ఈ రోజు నీ పాపంలోని క్షమించబడ్డాయి, ఇక పాపం చేయకు. నీటిలో మునిగితే పాపాలన్నీ క్షమించబడుతున్నాయా? గంగలోను, గోదావరిలోను, వాటిలోను, వీటిలోను, నైలు నదిలోను, వాళ్ళ సముద్రాల్లోను, ప్రపంచంలో ఉన్న స్విమ్మింగ్ పూల్స్ లోను ఎంతమంది నీటిలో మునిగి వెళ్తున్నారు? భక్తితో చేస్తున్నారు చాలా మంది. అలా తేలి బయటకు వస్తే పాపాలన్నీ పోతాయా? అలా పోయేటట్టుంటే యేసు ప్రభు అసలు సిలువకు వెళ్ళాల్సిన అవసరం లేదు, దాన్ని చనిపోవాల్సిన అవసరం లేదు, తిరిగి లేవాల్సిన అవసరం లేదు. రక్షణకి, పాపాలు పోవడానికి ఈ బాప్తీసానికి సంబంధమే లేదు. మన వాళ్ళందరికీ కూడా ఇప్పటి వరకు కూడా ఆ బాప్తీసం అంటే ఏదో అని భయపడి పిల్లలకి, వాళ్ళకి, వీళ్ళకి బాప్తీసం తీసుకోకుండా దూరంగా ఉన్నారు. నువ్వు బాప్తీసం తీసుకోకపోతే అఫీషియల్ గా దేవుని కుమార్తెగా, కుమారుడిగా నువ్వు ఆర్డర్ చేయలేవు. అఫీషియల్ గా నువ్వు బ్రతకలేవు. ఇంకా మీకు చెప్పాలంటే అఫీషియల్ గా అంటే ఇక్కడ యేసు ప్రభు బాప్తీసం తీసుకున్నాడు. ఇది చెప్తే మీకు అర్థమవుతుంది. మత్తయి రాసిన సువార్త మనం చూస్తున్నాం, 3వ అధ్యాయం 18వ వచనంలో చూస్తున్నాం. 3వ అధ్యాయం 15వ వచనం. యేసు ఎప్పటికి కానిము నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని ఆయనకి ఉత్తరం ఇచ్చాను. నీతి యావత్తు, ఇది మనకి చాలా సార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను. అక్కడ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ రైచియస్నెస్, అఫీషియల్ డిక్లరేషన్ ఆఫ్ రైచియస్నెస్. రైచియస్నెస్ అంటే అర్థం ఏంటంటే నీతి యావత్తు అంటే, రైచియస్నెస్ అంటే పరిపాలించడం, అధికారం కలిగిన దేవుని కుమారుడుగా పరిపాలించడం. రైచియస్నెస్, నీతి. పాపాలు పోవడానికి కోసం యేసు ప్రభు బాప్తీసం తీసుకోలేదు. కానీ నేను దేవుని కుమారుడిని భూమి పైన, ఆకాశం పైన, సముద్రం పైన సర్వాధికారము కలిగిన దేవుని కుమారుణ్ణి అని చెప్పడమే బాప్తిస్మం. అదే యేసు ప్రభు చేసిన బాప్తిస్మము, మనల్ని తీసుకోమన్న బాప్తిస్మం. ఆదికాండం 1:26లో మనిషి ఏదైతే కోల్పోయాడో, దేవుని పోలిక, దేవుని స్వరూపం కోల్పోయాడు. అలాగే ఆదికాండం 1:26లో దేవుడు మనిషికి ఆయన పోలిక, ఆయన స్వరూపాన్ని ఇచ్చాడు. అలాగే భూమి పైన, ఆకాశం పైన, సముద్రం పైన సర్వాధికారం ఇచ్చాడు.
ఆదికాండం 3వ అధ్యాయంలో మనిషి ఏ అధికారాన్ని అయితే కోల్పోయాడో, ఏ ప్రభుత్వాన్ని అయితే కోల్పోయాడో, ఏ యొక్క శక్తిని అయితే కోల్పోయాడో, ఏ స్వరూపాన్ని అయితే కోల్పోయాడో, ఏ పోలికనైతే కోల్పోయాడో, దాన్నంతటిని సమస్తాన్ని కూడా మనం పొందుకోవడానికి దేవుడు ఇచ్చిన బెస్ట్ వే ఏంటంటే, బెస్ట్ విధానం ఏదైతే ఉందో దాన్ని బాప్తిస్మని యేసు ప్రభు మనకు చెప్పాడు. అంటే ఎప్పుడైతే మనం బాప్తిసం తీసుకుంటున్నామో, మనం ఆయన పోలికలో ఆయన స్వరూపంలో ఉన్నామని మన శరీరం నమ్ముతుంది. అలాగే భూమి పైన, ఆకాశం పైన, సముద్రం పైన సర్వాధికారం ఉందని మన శరీరం అర్థం చేసుకుంటది. మన శరీరమే కాదు, మన మనసు, మన ఆత్మ అన్ని కూడా అఫీషియల్ గా మనము దేవుని కుమారులము, దేవుని కుమార్తెలమని పిలువబడతాం. ఇక్కడ ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి. ఇక్కడ మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఆయన 15వ వచనంలో ఆయన నీతి యావత్తు ఎలాగూ జరగనివ్వని చెప్పేసి. ఇంకొకటి విషయం ఏంటంటే, యూదుల ఆచార ప్రకారంగా 30 సంవత్సరాలు వస్తే గాని వాళ్ళ మేసరి కింద పరిగణించరు. అంటే మైనారిటీ కింద చూస్తారు. మన భారతదేశ ఆచార ప్రకారంగా, కాన్స్టిట్యూషన్ లా ప్రకారంగా 18 సంవత్సరాలు నిండితేనే వాళ్ళని మేజర్ అంటారు. తర్వాత 18 సంవత్సరాలు నిండకపోతే వాళ్ళని మైనర్ అంటారు. మీరు కూడా మైనారిటీ తీరలేదు, వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు అని చెప్పేసి. అంటే ఇంకా క్లియర్ గా చెప్పాలంటే, ఆస్తిలో వాటా కానీ, దీంట్లో ఉన్న వాటా కానీ, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా కనీసం 18 సంవత్సరాలు నిండాలి. అలాగే యూదుల ఆచార ప్రకారం 30 సంవత్సరాల వరకు కూడా వాళ్ళకి మైనారిటీ ఉండదు. అందుకే ఆ యూదుల ఆచారాల ప్రకారంగా దాన్ని కూడా, ధర్మశాస్త్రాన్ని కూడా దేవుడు అన్నిటిని కూడా ఫాలో అయ్యి మనం ఏది చేయాల్సిన అవసరం లేకుండా ప్రతి దాన్ని కూడా యేసయ్య చేసి 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత యేసు ప్రభు బాప్తిసం తీసుకున్నాడు. అంటే అక్కడ యేసు ప్రభు అధికారం కలిగిన దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడిగా, దేవుని అభిషేకంతో, దేవుని శక్తితో, దేవుని పవర్ తో నేనున్నానని అక్కడ అందరికీ తెలియపరిచాడు. మీరు అక్కడ చూడండి బాప్తిస్మం ఏం జరిగిందో. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమువలె అతని మీదికి వచ్చి చూచెను. మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. ఇక్కడ 3 విషయాలు జరిగాయి. బాప్తిసం తీసుకున్న వెంటనే, ఇంట్లో నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆకాశం. అక్కడ 3 విషయాలు ఖచ్చితంగా ఉంటాయి: భూమి, నీరు, ఆకాశం. బాప్తిసంలో ఈ 3 ఉంటాయి. మొట్టమొదటి మీరు చూస్తే భూమి, ఆకాశం, సముద్రం పైన. ఆదికాండం 1:27లో దేవుడు మనకు భూమి పైన, ఆకాశం పైన, సముద్రం పైన సర్వాధికారం ఇచ్చాడు. అలాగే యేసు ప్రభు ఇక్కడ బాప్తిసం తీసుకున్న దగ్గర భూమి, ఆకాశం, సముద్రం 3 కనిపించాయి. 3 ఉన్నాయి. మీరు బాప్తిసం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఆకాశం మీకు కనిపించేలా చూసుకోండి, భూమి, అలాగే నీరు. ఈ 3 ఉన్న చోట్లే మనం బాప్తిసం ఇస్తాము. ఖచ్చితంగా ఈ 3 ఉన్నప్పుడు బాప్తిసం ఇస్తాం. ఎందుకంటే ఆ భూమి, ఆకాశం, సముద్రము నీ మాట వినడం మొదలు పెడుతుంది. ఇక్కడ జరిగింది అదే. చూడండి, ఆకాశము తెరవబడింది. ఇప్పుడు వరకు కూడా ఎందుకు తెరవబడలేదంటే ఆయన అఫీషియల్ గా డిక్లేర్ చేశాడు. దేనికి చెప్పాడంటే ఇక నుంచి భూమికి చెప్పాడు, ఇక నుంచి ఆకాశానికి చెప్పాడు, సముద్రానికి చెప్పాడు, వాటర్కి చెప్పాడు. ఏమనంటే ఆదికాండం 1:27లో దేవుడు మనిషికి ఏదైతే శక్తినిచ్చాడో, ఏదైతే పవర్ ఇచ్చాడో, ఏదైతే వెపన్స్ ఇచ్చాడో, పండు తినడం ద్వారా ఏదైతే కోల్పోయారో సమస్తము కూడా ఈ బాప్తిస్మం ద్వారా రెస్టోర్ అయ్యిందని, రెస్టోరేషన్ ని దేవుడు అక్కడ చేసి చూపించాడు. అందుకే ప్రతి క్రైస్తవుల్లో ఖచ్చితంగా బాప్తిస్మం అనేది తీసుకోవాలి. బాప్తిసం ఖచ్చితంగా తీసుకోవాలి. బాప్తిసం తీసుకుంటేనే నువ్వు అధికారం కలిగిన దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా నీ పైన ఒక స్టాంప్ ఉంటుంది. అదే యేసు ప్రభు ఖచ్చితంగా తీసుకోమని చెప్పాడు. ఇక్కడ చూడండి 17వ వచనంలో, 16వ వచనంలో, ఇదిగో ఆకాశము తెరవబడింది, దేవుని ఆత్మ పావురమువలె దిగి అతని మీదకి వచ్చి చూచెను. యేసు ప్రభువులో పరిశుద్ధాత్మ దేవుడు లేడా? ఉన్నాడు. మరి ఎందుకు ఇక్కడ అంటే
బాప్తీసం తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి తెలియాల్సింది ఏంటంటే, నీలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయడం మొదలు పెడుతున్నాడని అర్థం. ఇక నుంచి చేసే పనులన్నిటిలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీకు హెల్ప్ చేస్తాడని అర్థం. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో ముందు నడిపిస్తాడని అర్థం. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే నీ ముందు కనిపిస్తాడని అర్థం. నీలో నీ ఆలోచనలు ఇవేవి కూడా ఉండకుండా అవన్నీ కూడా ఆ యొక్క సబ్మెర్జ్ అయిపోయి, అవన్నీ కూడా పాత గతంలాగా వెళ్ళిపోయి దేవుని యొక్క ఆలోచనలతో నువ్వు ముందుకెళ్తావని అర్థం. అవ్వాదము పండు తినక ముందు కేవలం వాళ్ళు పరిశుద్ధాత్మతోనే నింపబడ్డారు. మీరు ఆదికాండము 2వ అధ్యాయము చూస్తే వారి నాసికా రంధ్రములో జీవవాయువు ఊదగా జీవవాయువు ఆయన అని బ్లో చేశాడు. అంటే ఆయనకున్న ఆత్మని మనిషిలో పెట్టాడు. ఆయనకున్న ఆత్మ ఏంటంటే పరిశుద్ధాత్మని మనిషిలో పెట్టాడు. పరిశుద్ధాత్మ దేవుడే అంటే ఆ చనిపోయే శరీరం లాగా ఉన్న ఆ ఆదాము యొక్క శరీరానికి జీవాన్ని ఇచ్చింది. నీకు నాకు కూడా జీవాన్ని ఇస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. ఈ రోజున నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు సూపర్ న్యాచురల్ గా పని చేయాలి అంటే ఖచ్చితంగా నువ్వు బాప్తిసం తీసుకోవాల్సిందే. పండు తినేంత వరకు కూడా వాళ్ళలో పరిశుద్ధాత్మ దేవుడు చాలా గొప్పగా పనిచేశాడు. అదే ఇక్కడ మనం బాప్తిసం ద్వారా పొందుకుంటున్నాము. యేసు ప్రభువు కూడా ఒక సింబాలిక్ గా ఇక్కడ మనకి చేసి చూపించాడు. చూడండి అక్కడ ఎందుకు దేవుని ఆత్మ పౌరం వల్ల అతని ఎందుకు వచ్చిందంటే, ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటామో మన అందరిలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు గొప్పగా పనిచేస్తాడు అని అర్థం. ఏదైతే పండు తిన్నప్పుడు కోల్పోయామో పరిశుద్ధాత్మ దేవుణ్ణి, ఈ బాప్తిసం ద్వారా మనం పరిశుద్ధాత్మ దేవుని ఎల్లవేళలా మనలో ఉండే విధంగా మనం చేసుకున్నామని అర్థం. నెక్స్ట్ బాప్తిసం తీసుకోకపోతే పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉండడా అంటే లేదు. ఇక్కడ యేసు ప్రభు బాప్తిసం తీసుకోకపోయినా ఆయనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు పూర్తిగా పని చేయడానికి సర్వాధికారము మనం ఇవ్వడం అనమాట. ఇప్పుడు యేసు ప్రభు బాప్తిసం తీసుకున్న తర్వాతే ఆయన అద్భుత కార్యాలు చేయడం మొదలు పెట్టాడు. కానీ బాప్తిసం తీసుకోక ముందు చేసినట్టు ఏమి లేవు బైబిల్లో. చేసినట్లు లేవని ఎందుకు అని చెప్తున్నామంటే, బైబిల్లో రాయబడలేదు. ఎందుకు రాయబడలేదు? అవి చేసుంటే ఖచ్చితంగా రాసేవాడు దేవుడు, మనకు తెలియచెప్పేవాడు దేవుడు. ఆ 30 సంవత్సరాలకు ముందు యేసు ప్రభు ఈ అద్భుత కార్యాలు చేయలేదు. అఫీషియల్ గా 30 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు చేయడం మొదలు పెట్టాడు పరిశుద్ధాత్మతో కలిసి. నువ్వు ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటావో, నీ లోపల బాప్తిసం తీసుకోకపోయినా నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. ఎందుకంటే సిలువ రక్తాన్ని బట్టి నీ యొక్క పాపాలన్నీ తొలగించబడ్డాయి కాబట్టి నువ్వు పరిశుద్ధాత్మ దేవునితో నింపబడతావు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీలో పని చేయాలంటే ఖచ్చితంగా నువ్వు బాప్తిసం తీసుకుంటే అప్పుడు నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయడం మొదలు పెడతాడు. అలాగే ఇక్కడ ఇంకొక విషయం జరిగింది చూడండి, 17వ వచనం. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాను. అర్థం చేసుకోండి, ఇక్కడ యేసు ప్రభు నా ప్రియ కుమారుడు, యేసు ప్రభుని నా ప్రియ కుమారుడు అని తండ్రి చెప్పాడు. తండ్రికి తెలియదా ఆయన ప్రియ కుమారుడని? కుమారుడికి తెలియదా ఆయన ప్రియ కుమారుడని? పరిశుద్ధాత్మ దేవుడికి తెలీదా? ఎవరు వినాలని? తండ్రి అయిన దేవుడు కుమారుడికి ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పాడు. ఆదికాండము 1:26లో మనం ఆయన పోలికలో ఆయన స్వరూపంలో ఆయన కుమార్తెలుగా చేయబడ్డాం. ఏదైతే కోల్పోయామో సమస్తము మనము తిరిగి కుమారత్వాన్ని, ఆ యొక్క దైవత్వాన్ని, పరిశుద్ధాత్మని పొందుకునే విధంగా మరలా ఈ భూమి, ఆకాశము, సముద్రము వినాలని ఏదైతే మనిషి మాట, అక్కడ యేసు ప్రభు కాకుండా మనిషిని చూడండి. మనిషి అప్పుడు వరకు కూడా భూమి పైన, ఆకాశం పైన, సముద్రం పైన సర్వాధికారం పోగొట్టుకున్నాడు. యేసు ప్రభు ఎప్పుడైతే బాప్తిసం తీసుకుని బయటకు వచ్చాడో పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలో ఉన్నాడు. అలాగే తండ్రి అయిన దేవుడు ఆకాశం నుంచి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చెప్పనా? భూమితో చెప్తున్నాడు, ఆకాశంతో చెప్తున్నాడు, సముద్రము అక్కడ ఉన్నవన్నీ వింటున్నాయి. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈ మనిషే నా ప్రియ కుమారుడు. ఈ రోజు నుంచి భూమి ఈయన మాట వినాలి, ఆకాశమా ఈయన మాట వినాలి, సముద్రమా ఈయన మాట వినాలి, సాతానా ఈయన మాట వినాలి అని
ఈ లోకంలో ఉన్న ప్రతి దానికి కూడా అఫీషియల్ గా దేవుని కుమారుణ్ణి పరిచయం చేశాడు దేవుడు. అప్పటి నుంచి యేసు ప్రభు భూమి మీద పరిపాలించడం మొదలు పెట్టాడు. ఇక్కడ కూడా మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం తీయండి ఇప్పుడు ఒకసారి. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు అందువల్ల వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో కాదు, నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు. జీసస్ ఏమని చెప్పాడు తెలుసా? ఆయన శిష్యులకి, నేను చేయాల్సింది నేను చేశాను, మీరు చేయాల్సింది ఒకటి మిగిలిపోయింది. ప్రతి ఒక్కరూ చేయాల్సింది ఒకటి మిగిలిపోయింది. నేను సిలువలో రక్తం కార్చాను, మీకు పాపం నుంచి విడుదల కలుగు చేశాను. నేను పునరుద్ధానం రోజున 3వ దినమున తిరిగి లేచాను, సమాధిని గెలిచి లేచాను, మరణాన్ని గెలిచి లేచాను. 2వ పని నేను చేశాను. 3వ పని ఖచ్చితంగా మీరు చేయాలి. ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా, నన్ను నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోకి, నీటిలో కదండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోకి వాళ్ళకందరికీ కూడా బాప్తిస్మం ఇవ్వమని ఆయన శిష్యులకి చెప్పాడు. 3వ పని మనందరినీ కూడా చేయమన్నాడు. ప్రతి ఒక్కరూ చేయాలి, ప్రతి క్రైస్తవుడు చేయాలి. ఎప్పుడైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోకి నువ్వు బాప్తిసం తీసుకుంటున్నావు అంటే ఆ రోజున నీ పాపాలు పోతున్నాయని కాదు డియర్ సిస్టర్, డియర్ బ్రదర్. ఆ రోజున ఆదికాండం 1:26లో దేవుడు చెప్పిన దేవుని పోలికలోకి, దేవుని స్వరూపంలోకి, దేవుని క్వాలిటీస్ లోకి నువ్వు వచ్చావని అర్థము. 1:27 వచనంలో దేవుడు చెప్పిన భూమి పైన, ఆకాశం పైన, సముద్రం పైన సర్వాధికారం కలిగిన దేవుని కుమారుడుగా, అఫీషియల్ గా నువ్వు రాజుగా ప్రకటించబడుతున్నావు. బాప్తిసం తీసుకోకపోతే నువ్వు రాజుగా ప్రకటించబడట్లేదు, ఇంకా దాసుడుగానే ఉన్నావని అర్థం. నువ్వు బాప్తిసం ఎప్పుడైతే తీసుకుంటావో ఒక రాజ ముద్రను కలిగిన ఒక రాజుగా నువ్వు పరిపాలించడం మొదలు పెడుతున్నావు. అందుకే ఖచ్చితంగా యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిపోయేటప్పుడు ఆయన శిష్యులైన మనందరికీ కూడా అందరికీ చెప్పిన మాట ఏంటంటే, సమస్త లోకానికి వెళ్ళి సమస్త జనులు అందరినీ, ఎవరిని విడిచిపెట్టమని చెప్పలేదు, అందరినీ ఏమని చేయమన్నాడు తెలుసా? బాప్తిస్ములోనికి తీసుకురమ్మన్నాడు. అంత ఇంపార్టెంట్ బాప్తిస్మం. ఇంత గొప్ప అమూల్యమైన బాప్తిసాన్ని, ఇంత పవర్ కలిగిన బాప్తిసాన్ని మీరు అబ్జర్వ్ చేయండి. యేసు ప్రభు బాప్తిసం తీసుకున్న తర్వాతే అద్భుతాలు చేయడం మొదలు పెట్టాడు. ఆయన మినిస్ట్రీ కూడా మాటలు చెప్పడం కానీ, చేతలు కానీ, కార్యాలు కానీ ఏదైనా బాప్తిసం తీసుకున్న తర్వాతే ఆయన చేశాడు. బాప్తిసం తీసుకోక ముందు చేయలేదు. ఎందుకంటే నువ్వు నేను కూడా ఆయన మాదిరిగా తీసుకోవాలి. అందరూ చెప్తారు కదా, బాప్తిసం అనేది యేసు ప్రభువుని మాదిరిగా తీసుకోవాలి. దేనికి మాదిరిగా అంటే, నువ్వు రాజుగా, నువ్వు రాణిగా, దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడిగా పరిపాలించాలి అంటే బాప్తిసం యొక్క శక్తి కావాలి. ద పవర్ ఆఫ్ బాప్తిజం. దాన్ని ఇంగ్లీష్ లో ఏముంటుందంటే అఫీషియల్ డిక్లరేషన్ ఆఫ్ రైచియస్నెస్. అంటే నువ్వు రాజు అని, స్వతంత్రంగా బ్రతకగలిగిన రాజు అని ఊరేగింపు చేయడం అనమాట, డిక్లేర్ చేయడం అనమాట. రాజు యొక్క పట్టాభిషేకం అనమాట. నీకు ఆ పట్టాభిషేకం జరిగిందా? నువ్వు బాప్తిసం తీసుకుంటున్నప్పుడు భూమి, ఆకాశము, వాటరు, సముద్రము, ఈ 3 కూడా నీ మాట వినడానికి సిద్ధపడ్డాయి. నీకు తెలుసా భూమి నీ మాట వినడానికి సిద్ధంగా ఉందని? బాప్తిసం తీసుకున్న దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, నీరు నీ మాట వింటదని, గాలి నీ మాట వింటదని, సాతాను కూడా నీ మాట వినాల్సిందే అని. అది బాప్తిసం యొక్క శక్తి. కానీ ఇంత అమూల్యమైన, ఇంత పవర్ఫుల్ కలిగిన, ఇంత గొప్ప స్థితిలో ఉన్న బాప్తిసాన్ని
చాలా మందికి తెలియకో లేకపోతే సాతాను ట్రాపో దీన్ని తీసుకోవడానికి భయం పడే విధంగా, భయపెట్టే విధంగా బాప్తిస్మం తీసుకుంటే అలా ఉండాలి, బాప్తిస్మం తీసుకుంటే ఇలా ఉండాలి, బాప్తిస్మం ఇలా తీసుకోకూడదు, అలా తీసుకోకూడదు అని చెప్పేసేసి బాప్తిస్మం అంటే భయపడే విధంగా అందరూ దేవునికి విరుద్ధంగా అయిపోయే విధంగా ఇప్పటి వరకు జరిగింది. నిజానికి ఒకసారి ఆలోచించండి. బాప్తిస్మం తీసుకోకపోయినా మనము ఖచ్చితంగా పరలోకం వెళ్తాం గాని, భూమి మీద నువ్వు రాజుగా బ్రతకాలి అంటే ఖచ్చితంగా బాప్తిస్మం తీసుకోవాల్సిందే. ఖచ్చితంగా బాప్తిస్మం తీసుకోవాల్సిందే. నువ్వు రాజుగా పరలోకాన్ని అడుగు పెట్టాలి. పరలోకంలో అడుగు పెట్టేటప్పుడు కూడా నువ్వు రాజుగా అడుగు పెట్టాలి తప్ప బానిసగాను, లేకపోతే అనారోగ్యాలతోను, వ్యాధులతోను చనిపోయి, లేకపోతే వాటితోను వీటితోను చనిపోయి, లేకపోతే వాటితోను వీటితోను ఉండి నువ్వు పరలోకం వెళ్ళడం కూడా దేవుడికి ఇష్టం లేదు. ఆయన ఎలాగైతే నిన్ను భూమి మీదకి పంపించాడో అలాగే దేవుడు ఎటువంటి చిన్న మచ్చ డాగు లేకుండా ఆయన రక్తంతో కడిగి ఆయన పునరుద్ధానం అనే శక్తిని నీకు ఇచ్చి బాప్తిస్మం ద్వారా మరలా ఆయనలో సబ్మెట్ చేసుకుంటున్నారు, ఆయనలో కలిపేసుకుంటున్నారు. సబ్మెట్, అది బాప్తిస్మం. ఇప్పుడు బాప్తిస్మం తీసుకున్న వాళ్ళలో యేసు ప్రభు ఏం చెప్పాడంటే, మనసులో ఎవరన్నా అనుకుంటేనే తప్పన్నాడు. వ్యభిచారం చేయడం కాదు, వ్యభిచారపు ఆలోచన కలిగి ఉండడమే తప్పు. అసలు మనసులో ఆలోచన రావడమే తప్పంట. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే బాప్తిస్మం తీసుకున్నా తీసుకోకపోయినా, తీసుకున్న వాళ్ళు చూడండి, బాప్తిస్మం తీసుకున్న వాళ్ళలో ఎవరన్నా, ప్రపంచంలో ఎవరైనా సరే మనసులో కూడా ఆలోచన లేని వాడు ఎవడన్నా ఉంటాడా? మనసులో కూడా వేరే అబద్ధమైన ఆలోచన గాని, అసూయ గాని, ఏదన్నా గాని, ఏ చిన్నది మిస్టేక్ అయినా గాని మనసులో కూడా ఆలోచనలు లేని వాడు ఎవడన్నా ఉంటాడా? వాడు మాత్రమే పరలోకం వెళ్తాడు. ఇప్పుడు వరకు చెప్పిన దాని ప్రకారంగా అయితే, మనం విన్న దాని ప్రకారంగా అయితే. అంతే కదా! మరి ఎందుకు చాలా మంది బాప్తీసాలు తీసుకోవట్లేదంటే ఇదే రీజను. బాప్తీసం తీసుకుంటే తప్పు చేయకూడదు, బాప్తీసం తీసుకుంటే పరిశుద్ధంగా ఉండాలి. బాప్తీసం తీసుకున్న వాళ్ళలో ప్రపంచంలో ఎవరన్నా మనసులో కూడా ఆలోచన లేకుండా ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు మాత్రమే పరలోకం వెళ్తారు. మిగిలిన వాళ్ళు ఎవరో పరలోకం వెళ్ళరు, ఈ సిద్ధాంత ప్రకారంగా అయితే. కానీ యేసు ప్రభు నీ మనసులో ఉన్న ఆలోచనలు బట్టి కాదు, నువ్వు చేసిన వాటిని బట్టి కాదు, ఆయన శిలువ రక్తాన్ని బట్టి నీకు పరలోకానికి ఎంట్రన్స్ అనేది ఇచ్చాడు. ఆయన పునరుద్ధానాన్ని బట్టి నీకు పరలోకానికి ఎంట్రన్స్ అనేది ఇచ్చాడు. నీ పిల్లలకి, నీ కుటుంబంలో ఉన్న నీ భర్తకి, నీ భార్యకి, మీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అఫీషియల్ గా భూమి మీద బ్రతకడానికి, దేవుడు రాజుగా బ్రతకడానికి ఇచ్చిన ఒక గొప్ప వెపన్ బాప్తిస్మం. దాన్ని మనం పొందుకోకుండా చాలా మంది ఆ బాప్తిస్మం యొక్క పవర్ ని, ఆ అధికారాన్ని, ఆ శక్తిని, ఆ వెపన్స్ ని పొందుకోకుండా చాలా మంది భయంతో దూరంగా చాలా మంది ఉన్నారు. ఈ రోజైనా యేసు ప్రభులోనికి, పరిశుద్ధాత్మలోనికి, తండ్రిలోనికి ఆదికాండం 1:26లో చెప్పిన మాట మీ జీవితంలో నెరవేరేలాగా, ఆదికాండం 1:27లో భూమిపైన, ఆకాశం పైన, సముద్రం పైన సర్వాధికారం కలిగిన దేవుని కుమారుడిగా మనం బ్రతకాలి అంటే ఖచ్చితంగా నువ్వు బాప్తిస్మం తీసుకోవాల్సిందే. బాప్తిస్మం పాపాలు పోవడానికి కోసం బాప్తిస్మం కాదు. ఒకవేళ బాప్తిస్మం తీసుకున్న తర్వాత నేను ఆ మిస్టేక్ చేశాను, ఈ మిస్టేక్ చేశాను అంటే, ఇప్పుడు బాప్తిస్మం తీసుకున్న నేనైనా, నువ్వైనా, ఈ లోకంలో ఎవడైనా సరే మనసులో కూడా తప్పు అనే ఆలోచన లేకుండా ఎవడు బ్రతకలేడు. కానీ మన ఆలోచనలన్నిటిని కూడా శిలువ రక్తం ద్వారా యేసు ప్రభు కడిగేశాడు. గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా బాప్తిస్మం తీసుకుని ఆ పవర్ తో జీవించాలి, ఆ శక్తితో జీవించాలి. ఆ పునరుద్ధాన శక్తితో నువ్వు ఆపరేట్ అవ్వాలి. నువ్వు ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకుంటావో అప్పుడు సాతానుకు కూడా తెలుసు, సాతాను పైన కూడా పూర్తి అధికారం నీకు వచ్చింది అని. అందుకే చాలా మందిని బాప్తిస్మం తీసుకోకుండా సాతాను ఆపుతుంది. ఈ రోజన్నా నీ విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ పిల్లల విషయంలో లేట్ చేయొద్దు. నువ్వు లేట్ చేస్తున్నావంటే రాజుగా నువ్వు బ్రతకడం స్టార్ట్ చేయలేదని అర్థం.
ఇప్పుడు వరకు మీరు బాప్తీసం తీసుకున్న వాళ్ళకి కూడా చెప్తున్నాను, ఇప్పుడు వరకు ఎలా బ్రతికారో తెలియదు కానీ ఇక నుంచన్నా మీరు బాప్తీసం తీసుకున్నారు కాబట్టి అఫీషియల్ గా మీరు రాజు అనే ముద్ర మీ పైన ఉంది. రాజుగా బ్రతకండి. రాజుగా బ్రతకడం అంటే యేసయ్య చెప్పింది ఏంటో తెలుసా? మార్కు రాసిన సువార్త 16:17 తీయండి. ఇప్పుడు మీ యొక్క రాజు యొక్క లక్షణాలు ఏంటో మీరు అక్కడ కనిపిస్తాయి. మార్కు 16:17. ఇది కూడా యేసు ప్రభు తిరిగి వెళ్ళిపోతున్న ఆ టైంలో చెప్పిన మాటే. మనకి ఒక్కొక్కటి చోట ఒక్కొక్క మాట ఉంది. మార్కు రాసిన సువార్త 16:17. రాజుగారి విశ్వసించిన రాజుగా వాళ్ళకు నువ్వున్న నీకున్న పవర్. విశ్వసించిన వాళ్ళకి ఈ రుజువులు కనిపిస్తాయి. నా అక్కడ పేరిట వారు మామూలు దాంట్లో నుంచి అవుతానే నమ్మిన వారి వలన నమ్మిన వారి వలన చూడండి అక్కడ నమ్మిన వారి వలన నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడతాయి. అంటే ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ సూచక్రియలు కనిపిస్తాయి. అవే ఉండి చదవండమ్మా. ఏమనగా నా నామమున దెయ్యములు వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద తోతులుంచినప్పుడు వారి స్వస్థ నొందురని వారితో చెప్పెను. ఎవరైతే ఈ విధంగా బాప్తిసం పొందుకుని ఇలా అదే వచనం మీకు 16వ వచనంలో ఉంటే చూడండి. నమ్మి 15వ వచనం చూడండి. 15వ వచనం చదువుతున్నాను చూడండి. 15వ వచనం చదవండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని ఉమ్, వానికి శిక్ష విధింపబడును. ఓకే. నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనబడును, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును. ఇంకొక వెర్షన్ లో కూడా చదవండి ఒకసారి. విశ్వసించి బాప్తిసం పొందిన వాళ్లకు దేవుడు రక్షిస్తాడు, కానీ ఉమ్, విశ్వసించని వాళ్ళను దేవుడు శిక్షిస్తాడు. ఉమ్, చదవండి. విశ్వసించిన ఈ రోజు ఈ రుజువులు కనిపిస్తాయి. నా ఉమ్, పేరిట వాడు దెయ్యాలను వెళ్ళగొట్టగలుగుతారు, తమకు రాని ఉమ్, భాషలో మాట్లాడగలుగుతారు, తమ ఉమ్, చేతుల్లో పాములు పట్టుకోగలుగుతారు, విషం ఉమ్. త్రాగినా వాళ్ళకే హాని కలగదు, వాళ్ళు తమ చేతుల్ని రోగులపై ఉంచితే వాళ్లకు నయమైపోతుంది అన్నాడు. ఓకే. ఇక్కడ ఇందులో నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడతారు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే బాప్తిసంలో చాలా రకాలు ఉన్నాయి. మనం దేనిలోకి బాప్తిసం తీసుకుంటున్నాము? యేసుప్రభు దేనిలో బాప్తిసం తీసుకోమన్నాడు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలోనికి బాప్తిసం. ఎప్పుడైతే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలోనికి బాప్తిసం మనం తీసుకుంటామో మనము ఖచ్చితంగా అన్ని విషయాల్లో చాలా గొప్పగా ఉంటాం. యేసు ప్రభు నమ్మవా? సిలువ రక్తాన్ని నమ్మవా? సిలువలో యేసు ప్రభు తిరిగి లేచాడని నమ్మవా? ఆయన కుమారుడు, కుమార్తెగా నమ్ముతున్నావా? బాప్తిసంలోకి నువ్వు ఎంటర్ అయ్యావని అర్థం. తర్వాత మనం నీటి బాప్తిసం, తర్వాత ఆత్మ బాప్తిసం, తర్వాత సమాధిలోకి బాప్తిసం. ఇలా బాప్తిసాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ మనం చూద్దాం. ఓకే. మనం అందరం కూడా సిలువ రక్తము ద్వారా బాప్తిస్మం పొంది మనము రక్షించబడ్డాము. మరణ పునరుద్ధానంలోకి మరణ పునరుద్ధానంలోకి సిలువ రక్తము ద్వారా మొదటి బాప్తిసం, మరణ పునరుద్ధానంలోనికి రెండవ బాప్తిసం, పరిశుద్ధాత్మలోకి మూడో బాప్తిసం, నీటి ద్వారా నాలుగో బాప్తిసం. ఇలా ప్రతి దాని విషయంలో కూడా మనము బాప్తిసం అంటే ఏం లేదు, దాంట్లో మనం అంతా కూడా కంప్లీట్ గా కోల్పోయి కొత్తగా బయటికి రావడం. బాప్తిసం అంటే అర్థం ఏంటంటే ఒక స్థితిలో మనము దాన్ని విడిచిపెట్టేసి కొత్తగా కొత్త ఆలోచనలతో కొత్త దాంట్లో బయటికి రావడం. సిలువ రక్తంలోకి మనం బాప్తిసం తీసుకున్నాం. సిలువ రక్తంలో అంటే సిలువ రక్తం ద్వారా మన పాత గత జీవితం అంతా అక్కడ కంప్లీట్ అయిపోయి కొత్తగా నూతన జన్మ అక్కడ పరిశుద్ధులనే బాప్తిసం వచ్చింది. తర్వాత పరిశుద్ధాత్మలోకి బాప్తిసం అంటే నీ ఆలోచనలన్నీ కూడా అక్కడ
క్లోజ్ అయిపోయి పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు నడిపించబడము. పరిశుద్ధాత్మ బాప్తిస్మము. ఇక్కడ నీటి బాప్తిస్మం కూడా మనం తీసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే భూమి పైన, ఆకాశం పైన, సముద్రం పైన సర్వాధికారం మనం తీసుకుంటున్నాం అనడానికి ఒక సింబాలిక్ గా చెప్పడానికి అక్కడ నీటి బాప్తిస్మం తీసుకుంటున్నాము. ఇదే విషయాన్ని పౌలు కూడా అక్కడ అపోస్తుల కార్యంలో మనకు చెప్తా ఉంటాడు. మీరు ఇది సెకండ్ పార్ట్ లో మీరు చూడొచ్చు. పౌలు అక్కడ ఉన్న సంఘాలకు వెళ్ళినప్పుడు మీరు బాప్తిస్మం తీసుకున్నారా, పరిశుద్ధాత్మ బాప్తిస్మం తీసుకున్నారా అన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడా, పరిశుద్ధాత్మ బాప్తిస్మా, అదెలా ఉంటది, మాకు నీటి బాప్తిస్మం తెలిసే గాని పరిశుద్ధాత్మ బాప్తిస్మం తెలియదు అని అన్నప్పుడు మరలా వాళ్ళకి పౌలు బాప్తిస్మం ఇచ్చాడు. ఈ విషయాలన్నీ మనం రేపు చూద్దాం. ఓకే. ఇప్పుడు 17వ వచనం చూడండి. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడతాయి. నువ్వు ఎప్పుడైతే బాప్తిస్మంలోకి వస్తావో, బాప్తిస్మం తీసుకుంటున్నావో, నీ ద్వారా అఫీషియల్ గా రాజుగా జరిగే కార్యాలు ఏంటయ్యి? నా నామమును దురాత్మను వెళ్ళగొడతావు, కొత్త భాషలు మాట్లాడతావు, ఏది కూడా నీకు హాని చేయదు, దురాత్మను నాశనం చేస్తావు, అనారోగ్యంగా ఉన్నవారు బాగుపడే విధంగా నువ్వు చేస్తావు. నువ్వు ఇవన్నీ చేయాలంటే ఖచ్చితంగా దేవుని యొక్క పవరు, అథారిటీ, వెపన్స్ అంటే అది 1:26లో దేవుడిచ్చిన అధికారము, శక్తి, ఆ ప్రభుత్వము నువ్వు పొందుకోవాలంటే ఖచ్చితంగా ఈ బాప్తిస్మంలోకి నువ్వు పార్టిసిపేట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, బాప్తిస్మం ద్వారా నీ పాపాలు, నీటి బాప్తిస్మం ద్వారా నీ పాపాలు పోవట్లేదు, సిలువ రక్తము ద్వారా నీ యొక్క పాపాలు పోయాయి. అలాగే నీ యొక్క జీవం ఎలా వచ్చిందంటే యేసు ప్రభు తిరిగి లేవడం ద్వారా నువ్వు తిరిగి జీవించగలుగుతున్నావు. నిన్న మాట్లాడుకున్నాం తిరిగి జీవించాము అని. తర్వాత నువ్వు అఫీషియల్ గా దేవుని శక్తిగా తిరిగి ప్రపంచానికి అంతటికి కనిపించాలి అంటే నువ్వు బాప్తిస్మంలోకి రావాలి. అక్కడ యేసు ప్రభు చెప్పింది, యేసులోనికి, తండ్రిలోనికి, కుమారులోనికి, పరిశుద్ధాత్మలోనికి బాప్తిస్మం అని చెప్పాడు. నువ్వు తీసుకున్నావు. అలాగే నీటి బాప్తిస్మం కూడా మనం ఖచ్చితంగా తీసుకోవాలి. భూమి పైన, ఆకాశం పైన, సముద్రం పైన సర్వాధికారం కలిగిన దేవుని కుమారులుగా మనం జీవించాలి. నువ్వు జీవించాలంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా నువ్వు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఇవన్నీ దేవుడిచ్చేది. ఓన్లీ నీటి బాప్తిస్మం మాత్రమే నువ్వు తీసుకునేది. అది నువ్వు తీసుకున్న డెసిషన్. నువ్వు రాజుగా ఉంటావా, లేదు నేను అప్పుడే సిద్ధపడలేదు, నేను ఇంకా రాజుగా ఉండను, నేను కొన్ని రోజులు బానిసగానే బ్రతుకుతాను అంటావా, అది నీ ఇష్టం. రాజుగా బ్రతకాలనుకుంటే ప్రార్థన చేసుకుని దేవుణ్ణి అడిగి బాప్తిస్మం తీసుకోవడానికి, నీటి బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధపడు. బాప్తిస్మం అంటే ఒక బాప్తిస్మం కాదు, నీటి బాప్తిస్మం తీసుకోవడానికి నువ్వు సిద్ధపడు. ఓకే, ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడా యేసయ్య నీకు వందనాలు తండ్రి, కృప కలిగిన యేసయ్య నీకు వందనాలు తండ్రి. ప్రభువా, ఇక్కడ ఉన్న మా అందరిని బట్టి వందనాలు తండ్రి. మాకు నిజంగానే తెలియదు ప్రభువా, చాలా విషయాలు తెలియక, చాలా మందికి మేము చెప్పడం కూడా మాకు తెలియక, అర్థం కాక ఇప్పటి వరకు చాలా మంది ఈ నీటి బాప్తిసాన్ని పోస్ట్ పోన్ చేశారు. వాళ్ళకి తెలియలేదు, నువ్వు తెలియపరిచావు తండ్రి. దేవా, ఇందువలన వీళ్ళందరూ కూడా తండ్రి నీ యొక్క బాప్తిస్మంలోనికి, పరిశుద్ధాత్మలోనికి, తండ్రిలోనికి మేము బాప్తిస్మం పొందుకున్న విషయం తెలిసి, అలాగే నీటి బాప్తిస్మం కూడా పొందుకుని దేవా, నువ్వు చూపించిన విధంగా అఫీషియల్ డిక్లరేషన్ ఆఫ్ రైచియస్నెస్, నీతి యావత్తు ఇలాగ జరిగించడానికి నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా, రాజులుగా బ్రతకడానికి ఆ నీటి బాప్తిసాన్ని కూడా మా అందరికీ నువ్వు దయచేసినందుకు వందనాలు తండ్రి. ఇంకా నువ్వు ఎవరైతే తండ్రి దేవాదిగురున్న నీటి బాప్తిసం తీసుకోకుండా భూమి పైన, ఆకాశం పైన, సముద్రం పైన సర్వాధికారం లేకుండా జీవిస్తున్నారో వాళ్ళకి కూడా కలిగే విధంగా, వాళ్ళు కూడా తీసుకునే విధంగా వాళ్ళ మనసుల్ని నువ్వు ప్రేరేపిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. దేవా, ప్రతి ఒక్కరిని కూడా తండ్రి దేవా యేసయ్య నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా నువ్వు అంగీకరించావు. కానీ వాళ్ళు అంగీకరించలేక ఇంకా బానిసలుగానే బ్రతుకుతున్నారేమో. ఆ బానిసలైన బ్రతుకు వాళ్ళ నుంచి తీసేసి రాజకుమారులుగా, రాజకుమార్తెలుగా వాళ్ళు జీవించడానికి నువ్వే సహాయం దయచేస్తున్నావని ప్రభువా, నా ఈ మాటలు అనేక మంది జీవితాల్లో వెలుగునివ్వడానికి నన్ను ఉపయోగించుకున్నందుకు కూడా నీకు వందనాలు చెల్లిస్తూ, పరలోకంలో నువ్వు కలిగిన సమస్తము నీ యొక్క శిలువ రక్తము ద్వారా, నీ యొక్క శిలువ శరీరము ద్వారా, పునరుద్ధారణ శక్తి ద్వారా నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా సమస్తము కూడా మేము పొందుకుని ఉన్నామని
నమ్మి పొందుకుని డిక్లేర్ చేస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.